హాయ్. హలో. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రామిసరీ నోటు ఇది ఎవరైనా, ఎవరికైనా మనం అప్పు ఇచ్చేటప్పుడు, లేదా మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకునేటప్పుడు ప్రామిసరీ నోట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ ప్రామిసరీ నోట్‌కి మనం ఒక రెవెన్యూ స్టాంప్‌ను కూడా మనం అతికిస్తాం. అయితే ఈ ప్రామిసరీ నోటు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా డబ్బులు వడ్డీకి ఇచ్చినప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనమే రాస్తాం. పలానా వ్యక్తికి పలానా ఇంత అమౌంట్ అని చెప్పి మనమే రాస్తాం. సంతకం మాత్రం ఆయనతో తీసుకుంటాం. అలా చేయకూడదండి. ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో వాళ్ళ హ్యాండ్ రైటింగ్‌తోనే ఈళ్ళు ప్రామిసరీ నోట్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత ఎందుకు తీసుకుంటున్నారనే కారణం గూడా క్లియర్‌గా అక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత సంతకం వచ్చేసి సిగ్నేచరు క్రాస్‌గా చేపియాల. ఇట్లా నిలువుగా గాకుండా, స్ట్రెయిట్‌గా గాకుండా కొంచెం క్రాస్‌గా సంతకం చేపియాలి. అవసరమైతే ఫింగర్ ప్రింట్ గూడా ఏలిముద్ర గూడా తీసుకోవాలి. క్లియర్‌గా మనం ఎంత రూ. 2 కంటే ఎక్కువ ఇంట్రెస్ట్‌కి మనం ఇవ్వగూడదు. తర్వాత ప్రామిసరీ నోటు 3 సంవత్సరాలు గడువు దాటితే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఎవరికైనా వడ్డీకిచ్చారు. 3 సంవత్సరాలు గడువు దాటితే మాత్రం ఆ నోటు పనిచేయదు. మీరు కోర్ట్‌కేసినా కూడా చెల్లదు. కాబట్టి ఎవరైనా మీ దగ్గర డబ్బు తీసుకొని తిరిగి చెల్లించకపోతే 3 సంవత్సరాల లోపులోనే 3 సంవత్సరాలకు ఒక రోజు ముందైనా సరే మీరు లాయర్ నోటీస్ అయితే మీరు పంపించొచ్చు. మీరు కోర్ట్‌కేస్తే కోర్ట్ ద్వారా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటది. కోర్ట్‌కెళ్ళిన తర్వాత చాలామంది ఏమైనా "అన్నా నేను తిరిగి డబ్బులిస్తా అన్నా" అది ఇది అంటే మాత్రం కోర్ట్‌కెళ్ళిన తర్వాత చేసేదేముండదండి. కోర్ట్ వాళ్ళేసేటటువంటి శిక్ష కనీసం 3-5 సంవత్సరాలు జైలుంటది. అదైనా జేయాలి. ఒకవేళ అమౌంట్ సెటిల్‌మెంట్ చేసుకున్నా అన్నా అప్పుడు ఏమి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ప్రామిసరీ నోటు మీరెప్పుడైనా సరే ఒక సంవత్సరం అయిపోతుండగానే మీరు తిరిగి నోటు రాయించండి. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. అదేదో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల గడువు లోపలనే మీరు ప్రామిసరీ నోటుని తిరిగి అసలు, వడ్డీ కలిపి ఎట్లైనా మీరు తిరిగి రాయించుకోవచ్చు. అప్పుడు మీకెటువంటి సమస్య ఉండదు. కాబట్టి ఇక్కడ 3 విషయాలు మనం ముఖ్యంగా గమనించాలి. ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళ హ్యాండ్ రైటింగే ఉండాలి. 3 సంవత్సరాల గడువు దాటిపోవద్దు. సంతకం మాత్రం క్రాస్‌గా చేయాలి. ఇదండి విషయం. మా యొక్క విశ్లేషణ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.